సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం గర్ల్స్ హై స్కూల్ బూత్లో ఆలస్యంగా మందకొడిగా సాగుతుందని టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు అన్నారు. క్యూలో ఎక్కువ మంది మహిళలు నిలబడి ఉన్నారు. ఎండ తీవ్రతకు సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాగునీరు సైతం ఏర్పాటు చేయలేదని ఫోన్లో స్థానిక ఆర్ఓకి, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో తాగునీరు ఇవ్వకపోవడం విచారకరమని మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఏ బూతుల దగ్గర కూడా వాటర్ లేదు తాగడానికి. అదే అది ఎలా సార్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన సార్ చేయబోతుంది. ఎక్కడ పెట్టింది నాకు బూతుల దగ్గర ఉన్నాను. ఎక్కడ ఏ బూత్ దగ్గర వాటర్ లేదు. ముసలి పడుకోవాలి ఉన్నారు వీడియో ఎక్కట్లేదు మరి అయితే కొంచెం ప్రాణాలు నిలబడతాయి. ఎండగాసేస్తుంది మొదలాపడుతున్నావు చేయండి బాబు, మంచిగా అయ్యండి బాబు, ప్రాణాలు నిలబడతాయి. బీపీ షుగర్ ఉంటారు కదండి, కనీసం మరి మంచినీళ్ళు పోయాలి కదా. మగ్గులు నిలుపుతుంది పక్కనే మరి ఎలాగ ఓటు వేసుకుంటే కొంచెం మంచినీళ్ళు వేస్తే మరి సరిపోదు, ప్రాణం నిలబడితే ఓటు వేస్తాం గట్టిగానే. ఏంటి చాలా మంది కూడా ఎడుతున్నారు మంచినీళ్ళు వేస్తాడు ఎండలోని చెయ్యాలి కదా. కొంచెం మంచినీళ్ళు వేస్తే మాకు ఉంటుందండి. మరి ఏంటి ఎలాగా నేడంటే నేను ఎండలో ఉన్నాయి లైన్స్ అంతా ఎండలో వెళ్ళిపోయామండి మేము. అలాగే సార్ కొంచెం ప్రాణం నిలబెట్టండి బాబు, ఓటు వేసి అక్కడ జర మమ్మల్ని. ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సీపట్నం గర్ల్స్ హై స్కూల్ బూత్లో ఉన్నాను. ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది క్యూలో ఉన్నారు. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. చాలా స్లోగా పోలింగ్ కూడా చాలా స్లోగా అవుతుంది. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా పెట్టలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు నర్సీపట్నం ఆర్డీఓ నిద్రపోతున్నారో తెలియదు, ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే కనీసం పట్టించుకోలేదు. ఆడవాళ్ళంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు. వాళ్ళు కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వకపోతే ఎలాగంటే ఎలక్షన్ కమిషన్ ఏమో అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తే ఎందుకు చేయలేకపోతున్నారు అంటే నిర్లక్ష్యమా? దీని మీద ఇమీడియట్ కలెక్టర్ గారికి కూడా స్పందించి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమని కోరుతున్నాను. ఒకవేళ మీద డబ్బులు లేకపోతే చెప్పండి, మేము ఇస్తాం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు పడైపోయింది ఇవ్వలేకపోతాం అని చెప్పండి, మేము ఇస్తాం. ఇమీడియట్గా వాటర్ ఫెసిలిటీ పెట్టండి, లేకపోతే మమ్మల్ని పెట్టండి, మేము ఏర్పాటు చేస్తాం. ఏదో ఒకటి చెప్పండి, మీరు ఎస్ఆర్ నో చెప్పండి. ఓకే. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.